ఈ ప్రపంచానికి స్వాగతం. నా పేరు శాఖమూరి పరమేశ్వరరావు. రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా ఉద్యోగాలు పొందిన ఉద్యోగులందరూ కూడా ప్రస్తుతం చాలా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్న సుమారు 15,000 గ్రామ వార్డు సచివాలయాల్లో 1,50,000 పైచిలకు ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 8 నెలలుగా 17 సర్వేలు వారితో చేయించినట్లు ఉద్యోగులు చెప్తున్నారు. వాటి వల్ల విపరీతమైన పనిభారం పెరిగిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నట్లుగా వారు ఆవేదన చెందుతున్నారు. చివరకు సెలవు రోజుల్లో కూడా వీసీలు టీసీలు పేరుతో గంటల సమయం వారిని ఎదురు చూసేలా చేయటం కూడా చాలా ఇబ్బందులకు గురిచేస్తూ ఉంది. గత ప్రభుత్వంలో వాలంటీర్లు చేసిన పనిని ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల చేత చేయిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఒక్కొక్క గ్రామాన్ని క్లస్టర్లుగా విభజించి ఒక్కొక్క ఉద్యోగికి 4-5 క్లస్టర్లు కేటాయించడం, ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న 250 నుంచి 300 గృహాలు సర్వేల పనులన్నీ కూడా వీరితో చేయించడం అనేది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఆందోళనకు ఆవేదనకు గురిచేస్తూ ఉంది. హేతుబద్ధీకరణ విషయంలో అనేక రకాల పొరపాట్లు చేసి అన్యాయం చేశారన్న ఆలోచనతో ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ సర్వేలు అదనపు భారం, మరింత వారిలో నిరసన వ్యక్తమయ్యేందుకు కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, పంచాయతీరాజ్ అధికారులు జోక్యం చేసుకొని తమ మీద ఉన్న సర్వేల భారాన్ని తగ్గించకపోతే తాము మానసికంగా, భౌతికంగా అనేక రకాలుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి భరించలేక ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉందని ఉద్యోగులు చెప్తున్నారు. త్వరలో దీని మీద సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని ఉద్యోగులు పేర్కొంటూ ఉన్నారు.